ఆరోగ్యశ్రీ కింద దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఆసుపత్రికి వెళ్ళాలి డబ్బులు. అయితే దాన్ని ఇవ్వట్లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10 నెలలు వచ్చేసింది. 10 నెలలైనా డబ్బులు ఇవ్వనటువంటి నేపథ్యంలో దాని మీద సీరియస్గా స్పందించింది ఆరోగ్యశ్రీ చేస్తున్న హాస్పిటల్ బృందం ఆశ. వాళ్ళు సేవలు నిలిపివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఫలితంగా ప్రస్తుతం ఒక అడుగు మారింది. 200 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేశారు. 1500 కోట్లకు కానీ 200 కోట్లు. అయితే ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఎవరూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపలేదు. ఆరోగ్యశ్రీ చీఫ్ అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు, లక్ష్మీ షా రిక్వెస్ట్ మేరకు సేవలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. మిగతా డబ్బులు త్వరగా రిలీజ్ చేయమని అడుగుతున్నారు. 800 కోట్ల రూపాయల దాకా కీలకమైన బకాయిలు ఉన్నాయి చాలా నెలల నుంచి, అది ముందు తీర్చమంటున్నారు. లక్ష్మీ షా వచ్చేటప్పటికి చీఫ్ సెక్రటరీ నోటీసులో పెడతారు. ఇప్పటికే చేయూత డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఆ రూట్లో ఉన్న నేపథ్యంలో ఇది చేస్తుందా లేదో చూడాలి.